ఈరోజు మనం బ్యాక్టీరియా కణ నిర్మాణం గురించి చదువుకుందాం. బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణం. బ్యాక్టీరియా కణంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. అవేంటంటే ఒకటి కణ కవచం, రెండోది కణ త్వచం, మూడోది కణ ద్రవ్యం, నాలుగోది న్యూక్లియాయిడ్. అన్ని బ్యాక్టీరియాలో కూడా ఈ 4 భాగాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియా కణం. బ్యాక్టీరియా కణంలోని మనకి ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్నది క్యాప్సూల్ అంటాం. ఇది కణానికి వెలుపల ఉండేటటువంటి ఒక రక్షణ కవచం లాంటిది అన్నమాట. దీని లోపల మనకి ఇక్కడ ఈ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, దాన్ని కణ కవచం అంటారు. ఈ ఎల్లో కలర్ లో ఉండేది కణ కవచం ఉంది. ఈ క్యాప్సూల్ అనేది కొన్ని బ్యాక్టీరియాలో ఉంటుంది, కొన్ని బ్యాక్టీరియాలో ఉండదు. కానీ ఈ కణ కవచం అనేది అన్ని బ్యాక్టీరియాలో ఉంటుంది. మనం బ్యాక్టీరియాని బాటనీలో చదువుతాం, జువాలజీలో చదువు. బ్యాక్టీరియాలు జంతువులు కాదు, ఇవి మొక్కలు. ఎందుకు ఇవి మొక్కలు అంటే బ్యాక్టీరియాలో కణం చుట్టూ ఒక కణ కవచం ఉంటుంది. జంతువుల్లో కణ కవచం అనేది ఉండదు. కణ కవచం ఉంది కాబట్టి బ్యాక్టీరియాలు మొక్కలు అన్నమాట. సో ఇది ఎల్లో కలర్ నుండి కణ కవచం. ఈ కణ కవచానికి లోపల ఇంకొక పొర ఉంది, గ్రీన్ కలర్ లో చూడండి. ఇది కణ త్వచం అంటాం. ఈ కణ త్వచం అన్నిట్లో ఉంటుంది, జంతువులు మొక్కల్లో అన్నిట్లో. ప్రతి కణం చుట్టూ కూడా కణ త్వచం ఉంటుంది. మొక్కల్లోని కణ త్వచంతో పాటు కణ త్వచానికి వెలుపల కణ కవచం కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఈ కణ త్వచానికి లోపల ఈ జీవ పదార్థం ఉంటుంది. ఇదంతా కణ ద్రవ్యం. మనకి ఇక్కడ బ్లూ కలర్ కనిపించేది కూడా కణ ద్రవ్యం అనమాట. ఈ కణ ద్రవ్యంలో రకరకాల భాగాలు ఉంటాయి. రైబోజోములు ఉంటాయి, ప్లాస్మిడ్లు ఉంటాయి, నిల్వ ఆహార పదార్థాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ మధ్యలో మనకి ఇక్కడ రెడ్ గా దారాలా కనిపిస్తుంది కదా, ఇది న్యూక్లియాయిడ్ అంటాం. ఇది దీని కేంద్రకంతో సమానం అన్నమాట. బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వజీవులు. వాటిలో స్పష్టమైన కేంద్రకం ఉండదు. ఇదే దాని కేంద్రకంతో సమానం అన్నమాట. నిజ కేంద్రక కణాల్లో అయితే కేంద్రకం చుట్టూ ఒక త్వచం ఉంటుంది, కేంద్రకం చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ బ్యాక్టీరియాలో ఒక స్పష్టమైన కేంద్రకం లేదు, ఈ న్యూక్లియాయిడ్ మాత్రమే ఉందన్నమాట. ఈ విధంగా బ్యాక్టీరియా కణంలో ప్రధానంగా 4 భాగాలు: కణ కవచము, కణ త్వచము, కణ ద్రవ్యము, న్యూక్లియాయిడ్. సో వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ముందు కణ కవచం. ఈ బ్యాక్టీరియాలో కణ కవచం అనేది పెప్టిడోగ్లైకాన్ అనే పదార్థంతో తయారవుతుంది. సాధారణంగా మొక్కల కణ కవచాలు సెల్యులోజ్ తోని, పెక్టిన్ తోని, లిగ్నిన్ తోని ఇలాంటి పదార్థాలతో తయారవుతాయి. కానీ బ్యాక్టీరియాలో మాత్రం చాలా ప్రత్యేకమైన పదార్థం పెప్టిడోగ్లైకాన్. ఈ పెప్టిడోగ్లైకాన్ అనే పదార్థంతో బ్యాక్టీరియాల కణ కవచాలు తయారవుతాయి. ఈ పెప్టిడోగ్లైకాన్ లో ఏముంటుందంటే, ఈ పెప్టిడోగ్లైకాన్ లో 2 రకాల పదార్థాలు ఉంటాయి. అమైనో షుగర్స్ అంటే అమైనో చక్కెరలు ఉంటాయి, అలాగే అమైనో యాసిడ్స్ అంటే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ పెప్టిడోగ్లైకాన్ అనేది 2 రకాల పదార్థాలతో తయారైంటుంది అనమాట. అమైనో షుగర్స్ తోని, అలాగే అమైనో ఆమ్లాలతోని. అమైనో చక్కెరలు 2 రకాల అమైనో చక్కెరలు ఉంటాయి. ఎన్ అసిటైల్ గ్లూకోజమైన్, ఎన్ అసిటైల్ మ్యూరామిక్ ఆమ్లం. దీన్నేమో నాగ్ అంటాం, NAG, ఎన్ అసిటైల్ గ్లూకోజ్ అమైన్. అలాగే ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ నామ్ అంటాం, NAM, ఎన్ అసిటైల్ మ్యూరామిక్ ఆమ్లం. ఈ 2 కూడా అమైనో చక్కెరలు అన్నమాట. అలాగే ఈ పెప్టిడోగ్లైకాన్ లోని అమైనో ఆమ్లాలు ఉంటాయి. ప్రధానంగా ఈ అమైనో ఆమ్లాలు ఉంటాయి. బి అలనిన్ ఉంటుంది, బి గ్లూటామిక్ ఆమ్లం ఉంటుంది, ఎల్ లైసిన్ ఉంటుంది, డై అమైనో ఫెమిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ 4 రకాల అమైనో ఆమ్లాలు కూడా పెప్టిడోగ్లైకాన్ లో ఉంటాయి అన్నమాట. పెప్టిడోగ్లైకాన్ మాత్రం కాకుండాను ఈ బ్యాక్టీరియా కణ కవచంలోని టైకైక ఆమ్లం అనే పదార్థం కూడా ఉంటుంది. ఈ టైకైక ఆమ్లం అనేది గ్లిజరాల్ ఫాస్ఫేట్ తోని, రైబిటాల్ ఫాస్ఫేట్ తోని తయారైంది. సో ఇది బ్యాక్టీరియా యొక్క కణ కవచం యొక్క నిర్మాణం అన్నమాట. ఈ కణ కవచం ఉండటం వల్ల బ్యాక్టీరియా యొక్క కణానికి ఒక స్పష్టమైన ఆకారం ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియాలు గోళాకారాలు ఉంటాయి,
కొన్ని బ్యాక్టీరియాలు దండాకారంలో ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియా తంతు రూపంలో ఉంటాయి. ఇలాంటి నిర్దిష్టమైన ఆకారాన్ని బ్యాక్టీరియాకి ఇవ్వడానికి కవచం ఉపయోగపడుతుంది. అలాగే కవచం లోపల ఉన్న కణానికి రక్షణ ఇస్తుంది అన్నమాట. ఈ కవచం ఆధారంగా బ్యాక్టీరియాలు 2 రకాలు అన్నమాట, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్. ఎలాగ తెలుస్తుంది ఏదైనా బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అంటే ఇంకొక గ్రామ్ అభిరంజనం అని ఒక విధానం ఉంటుంది. ఈ గ్రామ్ అభిరంజనంలో ఏం చేస్తామంటే ఫస్ట్ బ్యాక్టీరియాని తీసుకుని బ్యాక్టీరియా ఉన్న ద్రావణాన్ని ఒక స్లైడ్ మీద పెడతాం. స్లైడ్ మీద పెట్టి ఆ స్లైడ్ని కొంచెం వేడి చేస్తాం. ఆ నీరంతా పోయి బ్యాక్టీరియాలు గట్టిగా స్లైడ్కి అతుకునేలా చేస్తాం అన్నమాట. ఈ ఫస్ట్ స్టెప్ను మనం ఫిక్సింగ్ అంటాం. సో ఫిక్సింగ్ చేస్తే బ్యాక్టీరియాలు ఈ విధంగా స్లైడ్కి అతుక్కుంటాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ స్లైడ్ మీద క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని వేస్తాం. బ్యాక్టీరియాని స్లైడ్ మీద ఫిక్స్ చేసిన తర్వాత క్రిస్టల్ వైలెట్ ద్రావణం వేస్తాం. క్రిస్టల్ వైలెట్ ద్రావణం వేస్తే ఏ బ్యాక్టీరియా అయినా సరే వైలెట్ కలర్లోకి మారిపోతుంది. గ్రామ్ పాజిటివ్ కానీ గ్రామ్ నెగిటివ్ కానీ ఎలాంటి బ్యాక్టీరియా అయినా సరే వైలెట్ కలర్లోకి మారిపోతుంది. సో ఫస్ట్ స్టెప్లోనేమో బ్యాక్టీరియాని స్లైడ్ మీద తీసుకొని వేడి చేస్తాం. వేడి చేస్తే బ్యాక్టీరియాలు ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ దాని మీద క్రిస్టల్ వైలెట్ ద్రావణం వేస్తే అవి ఉదా రంగులోకి వచ్చినాయి. నెక్స్ట్ దాని మీద అయోడిన్ ద్రావణం వేస్తాం, అప్పుడు కూడా ఉదా రంగులోనే ఉంటాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్ వేస్తాం. ఎప్పుడైతే మనం ఆల్కహాల్ వేసామో స్లైడ్ మీద అప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అయినట్టయితే ఆ రంగుని కోల్పోదు, ఉదా రంగు అలాగనే ఉంటుంది. కానీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అయినట్టయితే ఉదా రంగు పోతుంది, బ్యాక్టీరియాలు రంగుని కోల్పోతాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సాఫ్రనిన్ అనే ద్రావణాన్ని వేస్తారు. సాఫ్రనిన్ వేసినప్పుడు గ్రామ్ పాజిటివ్ మామూలుగా ఉదా రంగులోనే ఉంటాయి. ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఈ సాఫ్రనిన్ తీసుకొని రెడ్గా మారుతాయి. సో ఈ విధంగా ఏదైనా ఒక బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ తెలుసుకోవాలంటే ఈ విధానాన్ని మనం పాటిస్తాం అన్నమాట. దీన్ని గ్రామ్ అభిరంజనం అంటాం, ఎందుకంటే గ్రామ్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. ఒక బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్ లేదా గ్రామ్ నెగిటివ్ అనేది తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని ఔషధాలేమో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి బాగా పనిచేస్తాయి, కొన్ని ఔషధాలు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మీద బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆ బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ తెలిస్తే దానికి సరిపోయినటువంటి ఔషధాలని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ తేడా ఎందుకు వస్తుందంటే ఆ బ్యాక్టీరియా యొక్క కవచంలో ఉండేటువంటి భేదాల వల్ల గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అనేది నిర్ణయించబడుతుంది. ఇదేమో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా యొక్క కవచం, ఇదేమో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా యొక్క కవచం. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో కానీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలోని ఇదేమో కణత్వచం. కణత్వచం ఎప్పుడు కూడా లిపిడ్లు, ప్రోటీన్లు తయారై ఉంటుంది. సో ఇది కణత్వచం, ఇది దీని కణత్వచం. ఇప్పుడు గ్రామ్ పాజిటివ్లు చూసినట్టయితే ఈ కణత్వచానికి పైన ఒక పెరిప్లాజ్మిక్ ప్రదేశం ఉంది. దానిపైన ఇదంతా పెప్టిడోగ్లైకన్, బ్లూ కలర్ ఉంది మొత్తం పెప్టిడోగ్లైకన్ అనమాట. గ్రామ్ పాజిటివ్లో చాలా ఎక్కువ పెప్టిడోగ్లైకన్ ఉంటుంది. అదే గ్రామ్ నెగిటివ్ వచ్చినట్టయితే పెప్టిడోగ్లైకన్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండేసి ఈ కణత్వచం లాంటిది లిపిడ్లతో తయారైన ఇంకొక త్వచం ఉంటుంది వెలుపల. ఈ కవచం యొక్క నిర్మాణంలో ఉండేటువంటి భేదాల వల్ల ఆ గ్రామ్ అభిరంజనంలోని ఇదేమో ఉదా రంగుని నిలుపుకుంటుంది, ఇదేమో ఆల్కహాల్తో కలిగినప్పుడు ఉదా రంగుని కోల్పోతుంది అనమాట. ఈ కవచానికి వెలుపల కొన్ని నిర్మాణాలు ఉంటాయి. బ్యాక్టీరియాలో కవచం వెలుపల ఉండే నిర్మాణాలు ఏంటంటే ఒకటేమో కశ్యపాలు ఉంటాయి. అంటే అన్ని బ్యాక్టీరియాలు ఉండవు, కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియాలు ఉండకపోవచ్చు. కశ్యపాలు, ఇంకొకటేమో పిలి అనేవి ఉంటాయి, ఇంకోటేమో ఎస్పోర్ అనేది ఉండొచ్చు, అలాగే గ్లైకోకాలిక్స్ అనేది కూడా ఉండొచ్చు. కశ్యపాలు ఇంగ్లీష్లో ఫ్లాజెల్లా అంటాం. ఒకటే ఉంటే ఫ్లాజెల్లం అంటాం. ఫ్లాజెల్లా అంటే ప్లూరల్, ఫ్లాజెల్లం అంటే సింగులర్ అనమాట. తెలుగులో కశ్యపం, కశ్యపాలు. కశ్యపాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే చలనానికి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియాలు నీటిలోని ఈదడానికి ఈ కశ్యపాలు ఉపయోగపడతాయి. అన్ని బ్యాక్టీరియాలో కశ్యపాలు ఉండవు, కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియాలు ఉండవు అనమాట. ఈ కశ్యపాలు దేంతో తయారవుతాయి అంటే
ఫ్లాజెల్లిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్తో తయారవుతాయి. ఆ ప్రోటీన్ పేరు ఫ్లాజెల్లిన్. ఈ కశ్యపాలు ఒక 20 నానోమీటర్ల మందంగా ఉంటాయి, 20 మైక్రోమీటర్ల పొడవు ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలకు ఒకటే కశ్యపం ఉంటుంది. ఇలా ఉంటే ఏకతంతుకం అంటారు. మరి కొన్ని బ్యాక్టీరియాల్లోని 2 కశ్యపాలు ఉంటాయి, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఇలాంటి వాటిని ద్విధ్రువ తంతుకం అంటాం. అంటే 2 ధ్రువాల దగ్గర కూడా కశ్యపాలు ఉన్నాయి. మరి కొన్ని బ్యాక్టీరియాల్లోని అనేక కశ్యపాలు ఉంటాయి. దీన్ని మనం బహుతంతుకం అంటాం. ఒకే ధ్రువం దగ్గర అనేక కశ్యపాలు ఒక కుర్చీలాగా అమరు ఉన్నాయి. మరికొన్ని బ్యాక్టీరియాల్లోని బ్యాక్టీరియా ఉపరితలం అంతటా కూడా కశ్యపాలు ఉంటాయి. ఇలా ఉంటే పరితంతుకం అంటాం. ఇంకా కొన్ని బ్యాక్టీరియాల్లో అసలు కశ్యపాలు ఉండవు. కశ్యపాలు లేకపోతే తంతురహితం అంటాం. ఈ కశ్యపాలు ఉండటం వల్ల బ్యాక్టీరియాలు చలనాన్ని చూపిస్తాయి. ఈ చలనం అనేక రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే కీమోటాక్సిస్. కీమోటాక్సిస్ అంటే రసాయన పదార్థాల చేత ప్రభావితమైన చలనం అన్నమాట. అంటే బ్యాక్టీరియా నీళ్ళలో ఉంది, అన్నింటిలోని ఒక ప్రదేశంలో బ్యాక్టీరియాకి నచ్చే పదార్థం ఏదైనా ఉందనుకోండి, బ్యాక్టీరియాకి అవసరమైన పదార్థం, ఇది ఆహార పదార్థం ఉందనుకోండి, ఇప్పుడు బ్యాక్టీరియా దాని వైపు వెళ్తుంది. అదే బ్యాక్టీరియాకి నచ్చని పదార్థం ఉందనుకోండి, బ్యాక్టీరియాకి హాని కలిగించే పదార్థం ఉందనుకోండి, దాని నుంచి దూరం వెళ్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక రసాయనానికి ఆకర్షితమై వెళ్ళటం కానీ, లేదా ఒక రసాయన పదార్థానికి దూరంగా వెళ్ళిపోవడం కానీ, దీన్ని మనం కీమోటాక్సిస్ అంటాం. అలాగే ఫోటోటాక్సిస్. ఫోటోటాక్సిస్ అంటే కాంతి చేత ప్రభావితమైనటువంటి చలనం అన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు కిరణ సంక్రియ జరుపుకుంటాయి, వాటికి కాంతి అవసరం, కాంతి వైపుకి చలిస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలు కాంతి వద్దు, కిరణజన్య సంక్రియ జరుపుకోవు, అవి కాంతికి దూరంగా వెళ్తాయి. సో ఇలాగ కాంతి చేత ప్రభావితమైన చలనాన్ని ఫోటోటాక్సిస్ అంటారు. అలాగే థెర్మోటాక్సిస్. థెర్మోటాక్సిస్ అంటే ఉష్ణం చేత ప్రభావితమైనటువంటి చలనం అన్నమాట. అంటే అధిక వేడి ఉంటే ఆ వేడి వైపు వెళ్ళొచ్చు, లేదంటే అధిక వేడి ఇష్టం లేని బ్యాక్టీరియా దూరంగా వెళ్ళొచ్చు. అలాగే ఎయిరోటాక్సిస్. ఎయిరోటాక్సిస్ అంటే వాయువుల వైపుకు వెళ్ళొచ్చు, లేదా వాయువులకు దూరంగా వెళ్ళొచ్చు. కొన్ని బ్యాక్టీరియాలకు ఆక్సిజన్ అవసరం, అవి ఆక్సిజన్ ఎక్కువ ఉండే వైపుకి వెళ్తాయి. కొన్ని బ్యాక్టీరియాలకి ఆక్సిజన్ అవసరం లేదు, ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేకపోతే అవి దూరంగా వెళ్తాయి. సో ఈ విధంగా వాయువుల చేత ప్రభావితం చలనాన్ని ఎయిరోటాక్సిస్ అని అంటాం అనమాట. ఇవన్నీ కూడా కశ్యపాల వల్ల కలుగుతాయి. కొన్ని బ్యాక్టీరియాల్లో ఏంటంటే పిలి అనేవి ఉంటాయి. పిలి అనే నిర్మాణం, ఇవి కశ్యపాల కంటే కూడా ఇంకా సన్నగా ఉండే నిర్మాణాలు అనమాట. ఫింబ్రి అని కూడా అంటాం. ఒకటి ఫైలస్ అంటాం. ఇది 3 నుంచి 10 నానోమీటర్ల మందంగా ఉంటుంది. కశ్యపం అయితే 20 నానోమీటర్ల మందం, కానీ పిలి అయితే 3 నానోమీటర్ల నుంచి 10 నానోమీటర్లు, అంటే సన్నగా ఉంటుంది కశ్యపం కంటే. ఇది పిల్లిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంటుంది. కశ్యపం ఏమో ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది, పిల్లి ఏమో పిల్లిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. సో ఇవి చిన్న కేశర్ లాంటి నిర్మాణాలు అన్నమాట. ఒక బ్యాక్టీరియాలో సుమారు 1000 పిల్లి ఉండొచ్చు. కశ్యపాల సంఖ్య తక్కువ ఉంటుంది, కానీ పిల్లి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ పిల్లి ఎందుకు ఉపయోగపడతాయి అంటే అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా ఆధారానికి అంటి పెట్టుకోవాలనుకోండి, ఏదో ఒక ఆకు మీద ఒక రాయి మీద అంటి పెట్టుకుని ఉండాలనుకోండి, అప్పుడు ఈ పిల్లి ఉపయోగపడతాయి. ఈ పిల్లి అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కొన్ని పిల్లి ఏంటంటే లావుగా ఉంటాయి. ఇవి 2 బ్యాక్టీరియాల మధ్య జన్యువుల మార్పిడికి ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిని సెక్స్ పైలస్ అంటారు. సో బ్యాక్టీరియా కవచం గురించి ఎంతవరకు చదువుకుని, ఇప్పుడు బ్యాక్టీరియా కణత్వచం. ఈ కణత్వచాన్ని ప్లాస్మా త్వచం అని కూడా అంటాం. ఈ ప్లాస్మా త్వచం దేంతో తయారవుతుంది అంటే 2 పదార్థాలతో తయారవుతుంది, లిపిడ్లు, ప్రోటీన్లు. కణ కవచమేమో ప్రధానంగా పెప్టిడోగ్లైకాన్తో తయారవుతుంది.
కణ త్వచమేమో లిపిడ్లు ప్రోటీన్లతో తయారవుతుంది. కణ కవచం మొక్కల్లో మాత్రమే ఉంటుంది. కణ త్వచం అన్ని జీవుల్లో ఉంటుంది. ఏ జీవులు అన్నా సరే కణ త్వచం అనేది లిపిడ్లతోని ప్రోటీన్లతో తయారై ఉంటుంది అనమాట. సో లిపిడ్లు, ప్రతి లిపిడ్ అణువులో కూడా 2 భాగాలు ఉంటాయి. జలప్రియ తల భాగం ఉంటుంది, జల విరోధి తోక భాగం ఉంటుంది. ఈ బొమ్మలన్నీ మనకి రెడ్ కలర్ లో రౌండ్ గా ఉండేదేమో జలప్రియ తల భాగం, కింద మనకు బ్లూ కలర్ చూపించినవేమో జల విరోధి తోక భాగం అనమాట. ఈ కణ త్వచంలోని లిపిడ్లు 2 పొరలుగా అమలు ఉంటాయి అన్నమాట. ఇదొక పొర, ఇదొక పొర. ఈ జల విరోధి తోక భాగాలు ఎదురెదురుగా ఉంటాయి, ఒకదాని వైపు ఒకటి ఉంటాయి. ఇది కణ త్వచం యొక్క నిర్మాణం. చూడండి, ఇదొక లిపిడ్ పొర, ఈ కింద ఒక లిపిడ్ పొర. సో ఇలాగ 2 పొరలుగా ఇది ఉంది. ఇవన్నీ తలభాగాలు, కింద ఇవి ఉన్నాయి ఎల్లో కలర్ చూపించిన తోక భాగాలు, అలాగే కింద రెడ్ కలర్ లో తలభాగాలు, ఇవి తోక భాగాలు. ఈ 2 పొరల లిపిడ్లు ఉన్నాయి అన్నమాట. ఇంతేకాకుండా లిపిడ్లతో పాటు ప్రోటీన్లు కూడా ఉన్నాయి కదా. ఈ కణ త్వచంలో ఉండే ప్రోటీన్లు 2 రకాలు, పరిధీయ ప్రోటీన్లు అలాగే అంతర్గత ప్రోటీన్లు. ఈ పరిధీయ ప్రోటీన్లు ఏమో 20 to 30% ఉంటాయి, అంతర్గత ప్రోటీన్లోనేమో 70 to 80% ఉంటాయి. ఈ పరిధీయ ప్రోటీన్లు అంటే ఇవన్నమాట. వీటిని ఉపరితలం మీద అతుక్కొని ఉంటాయి, వీటిని సులభంగా కణ త్వచం నుంచి వేరు చేయొచ్చు. కానీ అంతర్గత ప్రోటీన్లు అంటే కణ త్వచం లోపలికి చొచ్చుకొని పోతాయి, ఇటు నుంచి ఇటు చొచ్చుకొని పోయింది, ఇది కూడా ఇలా చొచ్చుకొని పోయింది, ఇది కూడా ఇలా మధ్యలో నుంచి చొచ్చుకొని పోయింది, ఇలా ఉంటే అంతర్గత ప్రోటీన్లు ఉంటాయి. వీటిని కణ త్వచం నుంచి సులభంగా వేరు చెయ్యలేము. ఓకే, ఇది పరిధీయ ప్రోటీన్, ఇవన్నీ కూడా పరిధీయ ప్రోటీన్లు. ఇది అంతర్గత ప్రోటీన్, ఇది అంతర్గత ప్రోటీన్, ఇది అంతర్గత ప్రోటీన్. నెక్స్ట్ మనం బ్యాక్టీరియా యొక్క కణ ద్రవ్యం గురించి. కణ ద్రవ్యం లోపల అనేక రకాల కణంగాలు ఉంటాయి. దీని లోపల ప్రోటీన్లు ఉంటాయి, పోషక పదార్థాలు ఉంటాయి, నీరు ఉంటుంది, ఖనిజ లవణాలు ఉంటాయి, అలాగే రైబోజోములు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో ఉండే రైబోజోములు 70S రైబోజోములు. ప్రతి 70S రైబోజోములో కూడా 2 ఉపప్రమాణాలు ఉంటాయి, 2 పార్ట్లు ఉంటాయి అన్నమాట ఒక రైబోజోమ్ నుండి. అందులో ఒకదాన్నేమో 50S ఉపప్రమాణం అంటాం, ఇంకో దాన్నేమో 30S ఉపప్రమాణం అంటాం. 50S ఉపప్రమాణంలో 2 రకాల RNAలు ఉంటాయి, 23S rRNA, 5S rRNA. అలాగే 30S ఉపప్రమాణంలో 16S rRNA ఉంటుంది. ఈ రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణకి ఉపయోగపడతాయి. అలాగే బ్యాక్టీరియా యొక్క కణద్రవ్యం లోపల వాయు రిక్తికలు అనేవి ఉంటాయి. అన్ని బ్యాక్టీరియాలోనూ కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నమాట. ఈ వాయు రిక్తికలు నీటిలో పెరిగే బ్యాక్టీరియా లోపల ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే బ్యాక్టీరియాలు నీటిలో తేలడానికి ఉపయోగపడతాయి. ఆ బ్యాక్టీరియాలకి ఎక్కడైతే కావాల్సినంత కాంతి ఉందో, కావాల్సినంత ఆక్సిజన్ ఉందో అక్కడ అవి తేలడానికి ఈ వాయు రిక్తికలు అనేవి సహాయపడతాయి. అలాగే బ్యాక్టీరియాలోని కొన్ని రకాలైన నిల్వ పదార్థాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే గ్లైకోజన్. ఈ గ్లైకోజన్ అనేది ఒక కార్బోహైడ్రేట్, ఒక పిండి పదార్థం. ఇది ఆహార పదార్థాన్ని ఈ విధంగా గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటాయి చాలా బ్యాక్టీరియా. మరికొన్ని బ్యాక్టీరియాలు ఏంటంటే ఆహార పదార్థాలని కొవ్వు పదార్థాల రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఆ కొవ్వు పదార్థాలు పాలీహైడ్రాక్సీ ఆల్కోనేట్ అనే రూపంలో ఉంటాయి. అందులో రకాలన్నీ ప్రత్యేకంగా ప్రధానంగా ఉండేది ఏంటంటే పిహెచ్బి. పిహెచ్బి అంటే పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్. ఈ పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది బ్యాక్టీరియాలో ఒక ప్రధానమైనటువంటి నిల్వ ఆహార పదార్థం అన్నమాట. కొన్ని బ్యాక్టీరియా గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటే, కొన్ని బ్యాక్టీరియా పిహెచ్బి రూపంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. అలాగే చాలా బ్యాక్టీరియాల్లోని వొల్యూటిన్ రేణువులు అనేవి ఉంటాయి. ఈ వొల్యూటిన్ రేణువులు అనేవి ఏంటంటే పాలీఫాస్ఫేట్ రేణువులు అనమాట. అంటే ఫాస్ఫరస్ని
ఈ విధంగా నిల్వ చేసుకుంటాయి. ఈ వోల్యూటిన్ రేణువులు కలిగినటువంటి బ్యాక్టీరియా మీద కానీ మనం మిథిలిన్ బ్లూ అనే అభిరంజనాన్ని కానీ ఉపయోగించినట్టయితే అవి మనకి రెడ్ కలర్లో కనిపిస్తాయి. మనం వేసిన కలర్ ఏమో మిథిలిన్ బ్లూ, కానీ బ్లూగా కనపడకుండా రెడ్గా కనపడతాయి. దీన్ని మెటాక్రోమాటిక్ ఎఫెక్ట్ అంటారు. ఇది వోల్యూటిన్ రేణువుల వల్ల కలుగుతుంది. ఇంకా కొన్ని బ్యాక్టీరియాలని సల్ఫర్ కూడా నిల్వ ఉంటుంది, అంటే గంధకం కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. సైనోబ్యాక్టీరియా అని ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అవి కిరణజన్య సామగ్రి జరుపుకుంటాయి. వీటిలోని థైలకాయిడ్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ థైలకాయిడ్లు అనే నిర్మాణం లోపల క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఇవి కిరణజన్య సామగ్రిలో ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. అలాగే బ్యాక్టీరియాలోని సైటోస్కెలిటన్ అంటే కణ అస్థిపంజరం అనేది ఉంటుంది. ఇందులోని యాక్టిన్ తంతువులు కానీ, లేదంటే సూక్ష్మ తంతువులు కానీ, లేదంటే మధ్యరకం తంతువులు ఇలాంటివి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాకి కణ కవచానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాలో ఉండే కణంలో ఉండే ఇంకొక ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే న్యూక్లియాయిడ్. న్యూక్లియాయిడ్ అంటే ఇది కేంద్రకం లాంటిది అనమాట. దీని చుట్టూ కేంద్రక త్వచం ఉండదు, ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది. బ్యాక్టీరియాలోని న్యూక్లియాయిడ్లో ఒకే ఒక సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది. ఆ క్రోమోజోమ్లో హిస్టోన్స్ అనేవి ఉండవు, హిస్టోన్ ప్రోటీన్లు. వేరే మొక్కల్లో అయితే, బ్యాక్టీరియా కాకుండా వేరే మొక్కల్లో అయితే క్రోమోజోమ్లోని డిఎన్ఏతో పాటు హిస్టోన్ ప్రోటీన్లు కూడా ఉంటాయి. కానీ బ్యాక్టీరియాలోని డిఎన్ఏ మాత్రమే ఉంటుంది, హిస్టోన్ ప్రోటీన్లు ఉండవు. ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది, అందులో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ డిసర్పిలం అనమాట, 2 పాచాలు కలిగినటువంటి డిఎన్ఏ. అంతేకాకుండా బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏ వలయాకారంలో ఉంటుంది, సర్కులర్ వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా కణంలోని ఇది డిఎన్ఏ అనమాట. ఆ డిఎన్ఏ చాలా పొడవుగా ఉంటుంది. బ్యాక్టీరియా కణం కంటే అనేక వేల రెట్లు పొడవుగా ఉంటుంది. కాబట్టి ఆ డిఎన్ఏ అనేక ముడతలు పడి ఉంటుంది. సో ఇది బ్యాక్టీరియా యొక్క క్రోమోజోమ్ అనమాట. ఈ క్రోమోజోమ్ దేంతో తయారైంది? డిఎన్ఏ అణువు. ఇది ఒక వలయాకార డిఎన్ఏ అణువు, చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా పెద్ద వలయం కాబట్టి ఇది అనేక ముడతలు పడింది. కొన్ని బ్యాక్టీరియాల్లోని ఈ క్రోమోజోమ్ కాకుండా వేరే కొన్ని చిన్న చిన్న డిఎన్ఏ అణువులు ఉంటాయి. ఇవి కూడా వలయాకార డిఎన్ఏ అణువులు. వీటిని ప్లాస్మిడ్ అంటాం. అన్ని బ్యాక్టీరియాలో ఉండవు ఇవి, కొన్ని బ్యాక్టీరియాలో ఉంటాయి ప్లాస్మిడ్లు. ప్లాస్మిడ్ అంటే క్రోమోజోమ్ ఏతర, అంటే క్రోమోజోమ్ కాకుండా ఎక్స్ట్రాగా ఉండేటటువంటి, క్రోమోజోమ్ కాకుండా అదనంగా ఉండేటటువంటి వలయాకార డిఎన్ఏ అణువులు. వీటిని ప్లాస్మిడ్లు అంటారు. ఈ ప్లాస్మిడ్లలో ఉండే డిఎన్ఏ వల్ల బ్యాక్టీరియాకి కొన్ని అదనపు జన్యువులు లభిస్తున్నాయి. కాబట్టి ప్లాస్మిడ్ల వల్ల బ్యాక్టీరియాకి కొన్ని అదనపు సామర్థ్యాలు లభిస్తాయి. ఇది బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణం. నెక్స్ట్ క్లాస్లోని మళ్ళీ బ్యాక్టీరియా గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం.